తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోతే ఎస్పీ సుబ్బరాయుడు ఏమైపోయారు? ఘటనా సమయంలో ఎస్పీ సుబ్బరాయుడు ఎక్కడున్నారు? కేవలం ఒక డీఎస్పీ అరకొర సీఐలతో సెక్యూరిటీ కానిచ్చేయడం ఏంటని ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఇంత జరిగినా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిపై ఇంత జరిగినా ఎస్పీపై మాట్లాడడానికి టీటీడీ జంకుతూరడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు అనుంగు శిష్యుడిని కాపాడేందుకు మంత్రులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కేవలం ఒక డీఎస్పీ స్థాయి అధికారిని బాధ్యుణ్ణి చేయడానికి పక్కా ప్లాన్ వేసినట్టు సమాచారం. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గతంలో చంద్రబాబు సీఎస్ఓగా పనిచేశారు. ఆయన తెలంగాణ క్యాడర్ అయినప్పటికీ తన సెక్యూరిటీ హెడ్గా తెచ్చుకున్నారు చంద్రబాబు. 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో చంద్రబాబుకు జీ హుజూర్ అంటూ పనిచేశారనే విమర్శలు సుబ్బరాయుడిపై ఉన్నాయి. 2019లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోగానే తెలంగాణకు మకాం మార్చారు సుబ్బరాయుడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రాగానే సుబ్బరాయుడిని చంద్రబాబు తిరుపతికి తెచ్చుకున్నారు. తిరుపతిలో ఉంటూ చంద్రబాబుకి అనుకూలంగా రాజకీయ కేసులు పెట్టినట్టు సుబ్బరాయుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కీలకమైన బాధ్యతాయుతమైనటువంటి ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో చేయాల్సినటువంటి యొక్క బందోబస్తు కానివ్వండి, క్యూలైన్ల ఏర్పాట్లు కానివ్వండి, కానీ బాధ్యని మాత్రం ఒక డిఎస్పీ స్థాయి అధికారిపై వేటు వేసేందుకు కూడా పథకం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడొచ్చంటారు సతీష్? దేశంలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, టీటీడీ పాలక మండలి వైఫల్యం, పోలీసుల వైఫల్యం వల్ల తిరుమల చరిత్రలో కని విని ఎరిగినటువంటి ఒక ఘోర విషాదమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన చోటు చేసుకున్నప్పటి నుండి ఎవరిపైకి నెపం నెట్టాలన్నటువంటి ఒక గేమ్ అన్నది నడుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో అధికారుల పైన వైఫల్యం అంటారు. టీటీడీ చైర్మన్ నేను ఎస్పీకి చెప్పినా, ఎస్పీ ముందే సమాచారం ఉంది, గొడవలు జరగబోతున్నాయని చెప్పేసి నేను చెప్పానని మాట్లాడతారు. టీటీడీ ఈవో ఏమో ఒక డిఎస్పీ అధికారిని బ్లేమ్ చేస్తారు. కానీ అసలు వాస్తవానికి తిరుమల భక్తులకి, తిరుమలకు వచ్చినటువంటి భక్తులకి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏవైతే ప్రత్యేక టోకెన్ల జారీకి సంబంధించినటువంటి కౌంటర్లో నిన్న ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా బాధ్యతాయుతంగా పర్యవేక్షించాల్సినటువంటి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మాత్రం నిన్నటి నుండి కూడా కనిపించకపోవడం, నిన్నటి నుండి అక్కడ ఇన్ని వేల మంది భక్తులు రోడ్డు మీద ఆహాకారాలు చేస్తున్నా, అవస్థలు పడుతున్నా, తిండి కూడా లేకుండా ఆందోళన చేసి నిరసనలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. అటువంటి ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఎస్పీ సుబ్బారాయుడు నిన్నంతా కనిపించకపోవడం, ఘటన జరిగిన తర్వాత కూడా బాధ్యతగా ముందుకొచ్చి ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ తరహా ఎక్కడ సమస్య ఉందన్న అంశాన్ని కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేంత వరకు కూడా ఎక్కడ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పందించకపోవడం అన్నది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. సో స్వయంగా టీటీడీ చైర్మన్ చెప్పారు, తిరుపతి ఎస్పీకి మేము ముందే చెప్పాము సమాచారాన్ని, అక్కడ సమస్యలు వచ్చేలా ఉన్నాయన్న అంశాన్ని చెప్పారని చెప్పాను. అంత చెప్పిన తర్వాత కూడా తిరుపతి ఎస్పీ స్పందించినటువంటి దాఖలాలే. ఈ తిరుపతి ఎస్పీ ఎవరో కాదు, చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరు కోరి తెచ్చుకున్నటువంటి పోలీస్ అధికారి, చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపుల కోసం తీసుకొచ్చినటువంటి పోలీస్ అధికారి. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్సీగా, సిఎస్ఓగా పనిచేసినటువంటి, సెక్యూరిటీ అధికారిగా పనిచేసినటువంటి అధికారి ఇప్పుడు తెలంగాణ నుండి ప్రత్యేకంగా తిరుపతిని గుప్పట్లో పెట్టుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి పోలీస్ అధికారి. అటువంటి పోలీస్ అధికారి ఇంతమంది చనిపోయినా సరే, ఇంత మహా విషాదం ఏర్పడినా సరే, 6 ప్రాణాలు కోల్పోయినా, 34 మందికి గాయాలైనా, తిరుమల చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్నా తిరుపతి ఎస్పీ స్పందించకపోవడం అన్నది. కొద్దిసేపటి కిందట పోలీస్ అధికారుల వైఫల్యం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారంటూ మీడియాకి లీక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ బాధ్యత నిన్నటి నుండి జరుగుతున్నది. దీని ముందు నుండి పర్యవేక్షించలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎక్కడ వైకుంఠ ఏకాదశి ఏర్పాటు సమీక్ష జరపలేదు. దేవాదాయ శాఖ ఎక్కడ క్రియాశీల పాత్ర పోషించలేదు. టీటీడీ చైర్మన్ ఎక్కడ కూడా క్రియాశీల పాత్ర పోషించలేదు. అధికారులు, ప్రభుత్వం మధ్య, పాలక మండలి మధ్య, ఈ పోలీసుల మధ్య, ఈ మూడింటి మధ్య సమన్వయం లోపం అన్నది పూర్తిగా
రాజకీయాలకి వేదికగా చేసుకుని టీటీడీ పైన టీటీడీ ఆధారంగా ఆరోపణలు చేయడం పైన ఉన్నటువంటి శ్రద్ధ తిరుమల వెంకటేశ్వర స్వామి దాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సేవలు అందించడం పైన లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ఘటనలో తిరుపతి ఎస్పీ స్పందించిన తీరు మరింత వివాదాస్పదంగా మారింది. నిన్నటి నుండి 6 మరణించి 34 మంది గాయాలయ్యి వేల మంది ఆహాకారాలు చేస్తున్నా సరే తిరుపతి ఎస్పీ అటు సరైన రీతిలో స్పందించకపోవడం అన్నది తీవ్ర వివాదాస్పదంగా మారింది. సుధీష్. ఓకే సతీష్.